సార్ విజయ్ దేవరకొండ బర్త్డే రోజు రౌడీ జనార్దన అనే పోస్టర్ రిలీజ్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లేటుగా అయినా విజయ్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రౌడీ జనార్దన్ అనే సినిమా ఒక పరిపూర్ణమైన సినిమాగా నిలవాలని, ఒక అద్భుతమైన విజయం సాధించాలని, ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఈవేళ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అతనంటే మాకు చాలా అభిమానం, ప్రేమ. కానీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడం బాధాకరం. కానీ రౌడీ జనార్దన్ సినిమాతో ఓ మంచి సినిమా తీసి ఓ మంచి అందరిలాగే పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు మన వాళ్ళంతా. వాళ్ళకిలాగే ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీలాగా ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఆయనకు వచ్చినటువంటి అమౌంట్లో ప్రజాసేవ చేస్తే వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. మంచి మనసున్న విజయ్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని హిట్స్ రావు, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి మాత్రం ఎప్పటికైనా కొడతాడు, ఖచ్చితంగా పెద్ద స్థాయిలో నిలబడతాడని మాలాంటి వాళ్ళు నమ్ముతుంటాం. మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి నాకు విజయ్ గురించి చాలా, ఎప్పుడైనా నేను సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన లారెన్స్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరినీ చూసుకుంటూ అనుకుంటూ వస్తూ ఉంటాం. ఆ కోవలోకే మనం కూడా విజయ్ గారిని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన సంస్థ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశారు కరోనా సమయంలో. మహానుభావుడు. అలాంటి వాళ్ళ సినిమాలు నిలబడాలి, ఆడాలి, అద్భుత విజయాలు సాధించాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటాం. ఖచ్చితంగా ఆ విజయం తప్పనిసరిగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఈ రౌడీ జనార్దన్తో. రణబలిలో ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ అని చూసినానండి. దాంట్లో ట్రస్ట్ వర్క్లోనే ఉన్న ఫైట్ జంపింగ్, కత్తిలు గిత్తులు, ఫారినర్స్ ఉంటారండి. ఆ ఫారిన్స్ ఫైట్ చేస్తారు, అదిరిపోయింది. విజయ్ దేవరకొండ సెమ్మ హార్డ్ వర్క్ చేసినారు ఈ సినిమాకి. మంచి పలతనం దొరుకుతుంది, మంచి ఎఫెక్ట్ చేసినారు. దానికి ట్రిపుల్ మడంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా. నేను పక్క నుండి విజయ్ దేవరకొండ అని చూసిన ఆయనతో మాట్లాడాలనిపించింది. సరే బాడీ గార్డ్స్ ఉన్న వల్ల నేను మాట్లాడడం వల్ల ఇన్నాళ్ళు సెమ్మ హార్డ్ వర్క్ చేసినాడు. నేను పక్క నుండి ఆయన వర్క్ చూసిన. అవునండి, అదండి అదిరిపోయిందండి. బాగా ఎఫెక్ట్ ఎత్తుకున్నాడు. మీసాలంతా పెట్టుకొని నీ అక్క అట్టని ఒక డైలాగ్ చెప్పినాడు, అదిరిపోయింది. సినిమా వచ్చిన పెరిగి తెలుస్తుంది. ఫారిన్ ఫ్లాప్స్ ఉంది. ఈ సినిమా బాగా ఎఫెక్ట్ ఎత్తున్నాడు, హార్డ్ వర్క్ చేసినాడు. కంపల్సరీ ఇది ఫ్లాప్ అవ్వదు, నేను రాసి పెట్టుకోండి. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ ఇది. రాస్మిక వేరే ఉంది దీంట్లో. ఇద్దరు కాంబినేషన్ అదిరిపోతాయి చెప్పే వల్ల. సో ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ సార్. సార్ విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రణబలిది. దానిపైన మీ అభిప్రాయం? పోస్టర్ అయితే బాగుందండి. ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులతో మొత్తం బయటకు వచ్చి వాళ్ళ కొంతమందికి స్వీట్లు పంచడం, కొన్ని చోట్ల స్వీట్లు పంచడం కూడా చేశారు. వాళ్ళ అమ్మగారి కుటుంబ సభ్యులంతా కూడా బయటకే వచ్చి మొత్తం అభిమానులతో కరచాలనం చేయడం, మొత్తం అంతా బాగా కలిసి ఇదయ్యారు. వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొత్తం కుటుంబ సభ్యులంతా అభిమానులతో కలిసి ఇదయ్యారు. అయితే ఏంటంటేనండి, రాబోయే సినిమాలు రౌడీ జనార్దన లేకపోతే రణబలి, ఈ సినిమాల మీద మంచి హోప్స్తో ఉన్నారు యాక్చువల్గా జనాలు. అంతకుముందు కింగ్డమ్ లేకపోతే కొన్ని సినిమాలు కొంచెం దెబ్బేసినా కానీ ఈ సినిమాలు కొంచెం లైనప్ బాగుంటుందన్న ఉద్దేశంతో విజయ్ దేవరకొండ కూడా చాలా కష్టపడుతున్నారు. అది కష్టపడి ఆ సినిమాలు హిట్ అయితే మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారంటంలో సందేహం లేదు. ఆయన మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డల్ అయ్యాడు వాస్తవానికి. కెపాసిటీ ఉండి కొంచెం డౌన్ఫాల్లో ఉండటం కరెక్ట్ కాదు. ఆయన ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఎలాంటి సినిమాలు తీస్తే యాక్సెప్ట్ చేస్తారు? ఆయన సినిమాలు అంటేనండి యాక్చువల్గా ఆయన మాస్ ఓరియంటెడ్గా వెళ్దామనా లేకపోతే మాస్ హీరోగా ఎదుగుదాన్న ఉద్దేశంతో కొన్ని సినిమాలు ట్రై చేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలే. అంటే అది సబ్జెక్ట్ కూడా కరెక్ట్ కాకపోవచ్చు. యాక్చువల్గా మాస్ హీరోగా అయితే ఆయన ఫిజిక్ లేదా ఆయన బాడీ ఆహార్యం అంతా సరిపోతుంది. కానీ ఆయన చేసే ప్రయత్నాలు ఏంటంటే కొంచెం దెబ్బతింటం వల్ల కొంచెం అంతకుముందు గీతా గోవిందం లేకపోతే ట్యాక్సీ వాళ్ళ ఒక లవర్ బాయ్ కానీ లేదా ఫ్యామిలీ మ్యాన్గా ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా ఉండే సినిమాలు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మాస్ హీరోగా ట్రై చేసి కొంచెం ఇదవ్వలేదు కాబట్టి. మాస్ హీరోగా ట్రై చేస్తున్నట్టు కానీ అందరికీ నచ్చట్లే.
ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయితే కనుక మొత్తం ఆడియన్స్ అందరికీ దగ్గర అయినట్టు ఉంటుంది. ఆ విధంగా అటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండే సినిమాలు చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం. పోస్టర్ వచ్చింది కదా, దానిపైన మీ అభిప్రాయం? అంతేం లేదన్న, పోస్టర్లో బాడీ ఒకటి కనిపించింది. అంటే విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు బాడీ చూపించలేదు, సో కొత్తగా కనిపిస్తుంది అనుకుంటా. ఇంకోటి రణబజే కదా, సో దాంట్లో మనకు రష్మిక మందాన హీరోయిన్ కదా, సో వాళ్ళిద్దరూ ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మూవీ వాళ్ళు ముందే అనుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మూవీ మన ఇద్దరమే చేయాలి అని. కానీ నేనైతే వాళ్ళిద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే విజయ్ దేవరకొండ లవర్ బాయ్, రష్మిక మందాన కూడా లవర్ గర్ల్. సో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు అంటే కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ నాగ చైతన్య సమంత అనే విడిపోయిన తర్వాత నేను ఇంకా ఏ హీరోయిన్ కూడా అంత ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయారు. ఇంకా వీళ్ళు లైట్ అన్న. ఇంకోటి సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండ వరుస సినిమాలు అన్నీ ఫ్లాప్ కొట్టినాయి. సో ఈసారైనా రష్మిక మందాన అన్ని గోల్డెన్ లెగ్. లాస్ట్ సినిమాలన్నీ పెద్ద సినిమాల్లో హిట్లు, అన్నీ హిట్లే. సో ఇప్పుడు రష్మిక మందాన వల్ల ఇంకోటి వాళ్ళిద్దరిది కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా హిట్ పడిద్ది. అటు మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చినాయి, ఆ 2 సినిమాలు హిట్ పడ్డాయి. సో ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే మంచి హోప్ ఉంది. ఇంకోటి సినిమా పెళ్ళైన తర్వాత వచ్చింది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. కొన్ని క్లిప్స్ కూడా వచ్చినాయి కదా, అవి కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, చూడొచ్చు.